వార్తలను సమర్పిస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ శాఖ వెబ్సైట్ ద్వారానే కరెంటు బిల్లులు చెల్లించాలంటున్న జంగారెడ్డిగూడెం ఏడీఈ ప్రసాద్. జంగారెడ్డిగూడెం మండలం తాడువై పంచాయతీ పరిధిలో ఆరెంజర్ కాలనీలో ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేస్తామంటున్న ఎంపీడీఓ కృష్ణప్రసాద్. పర్యావరణ పరిరక్షణపై ర్యాలీ చేసిన జంగారెడ్డిగూడెం నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు. పాల్గొన్న సిఐ రాజేష్ కుమార్. చింతలపూడిలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. బొటాయిగూడెం మండలం అచ్చయ్యపాలెంలో మద్యానికి బానిసై తల్లి, బావ, చెల్లిపై దాడి చేసిన రాజు. ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్లలో నేరుగా విద్యుత్ బిల్లులు చెల్లించే అవకాశం లేదని విద్యుత్ శాఖకు సంబంధించిన వెబ్సైట్ లోకి వెళ్లి చెల్లించాలని జంగారెడ్డిగూడెం విద్యుత్ శాఖ ఏడీఈ ప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. జంగారెడ్డిగూడెం డిఈ కార్యాలయంలో గాని, పెరంపేట రోడ్ లోని పర్రెడ్డిగూడెం సబ్ స్టేషన్ లో గాని చెల్లించవచ్చని తెలిపారు. సమీపంలో ఉన్న మీ సేవా కేంద్రం ద్వారా కూడా చెల్లించవచ్చని స్పష్టం చేశారు. ప్రజలు విద్యుత్ శాఖ వెబ్సైట్ ను ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ ఏపీపీడీసీఎల్ మా యొక్క హెడ్ ఆఫీస్ వారి యొక్క ఆదేశాల మేరకు ఆన్లైన్ లో కరెంటు బిల్లులు చెల్లించేటప్పుడు ఇప్పుడు పే చేసే పేటిఎం, ఫోన్ పే, గూగుల్ పే మొదలగు యూపీఐ యాప్స్ లో ఈపీడీసీఎల్ పేరు కనిపించదు. కావున మా యొక్క కంపెనీ వెబ్సైట్ అయినటువంటి www.apeasternpower.com సైట్ నుంచి గానీ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏపీఈపీడీసీఎల్ యాప్ ను గానీ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క 16 డిజిట్ 16 అంకెల సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి మీరు పేమెంట్ మోడ్ లోకి వెళ్తే మీ యొక్క డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ లేదా ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం మొదలగు వాటిలో కూడా ఇది లింక్ కనెక్ట్ అవుతుంది. తద్వారా మీ పేమెంట్ ఆన్లైన్ లో మీ సర్వీస్ నెంబర్ కి జమ అవుతుంది. కాబట్టి ఇక నుంచి మీరు వినియోగదారులు రకరకాలైన విద్యుత్ బిల్లులు అంటే డొమెస్టిక్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, ఏ విధమైన కరెంట్ బిల్ అయినా సరే మీరు ఆన్లైన్ పేమెంట్ ద్వారా మీరు జరిపినట్లయితే మీకు పేమెంట్ సురక్షితంగా ఉంటుంది. కాబట్టి మీరు సంస్థ వెబ్సైట్ లేదా గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏపీఈపీడీసీఎల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క సర్వీస్ నెంబర్ 16 అంకెలు సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఇంకా పేమెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా మీరు పేమెంట్ చేయవలసిందిగా మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆదేశాల మేరకు మీరందరూ కూడా ఈ విధంగా మీరు పేమెంట్ చేయవలసిందిగా నేను జంగారెడ్డిగూడెం వినియోగదారుని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విధంగా ఆన్లైన్ పేమెంట్లే కాకుండా ఇంకా మనకి అందుబాటులో మీ సేవలో గానీ, అలాగే విద్యుత్ కార్యాలయం అయినటువంటి ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ డివిజన్ ఆఫీస్ లో మెట్ట మీద అసరాపేట రోడ్డు బైపాస్ లో ఉన్నటువంటి విద్యుత్ రెవెన్యూ ఆఫీస్ వద్ద గానీ, కౌంటర్ లో గానీ మీరు చెల్లించవచ్చు. అలాగే పర్రెడ్డిగూడెం సబ్ స్టేషన్ లో గల ఈపీడీసీఎల్ రాజు కాల్ సెంటర్ ఆపరేటర్ ఉంది. అక్కడ కూడా మీరు పేమెంట్స్ కట్టచ్చు. ఆ విధంగా కాకపోతే ఈ వెబ్సైట్ ద్వారా, యాప్ ద్వారా చెల్లించవచ్చు. కాబట్టి సకాలంలో వినియోగదారులందరూ కూడా వారి యొక్క కరెంటు బిల్లులు చెల్లించి సహకరించవలసిందిగా కోరుతున్నాను. జంగారెడ్డిగూడెం నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు గో గ్రీన్ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి పర్యావరణంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ విచ్చేశారు. నారాయణ స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. ప్లకార్డులు చేతబూని విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రాజేష్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో మొక్కలు ప్రధాన పాత్ర వహిస్తాయని, వాటిని నాటడం, పరిరక్షించడం, పోషించడం కూడా దైవ కార్యమేనని తెలియజేశారు. ప్రతి సందర్భంలోనూ ఒక మొక్క నాటి ప్రకృతిపై తమకున్న ప్రేమను, బాధ్యతను చాటుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన మొక్కలను ప్రతి షాప్ నందు పంచారు. మొక్కలను నాటడమే కాకుండా పోషించి పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగమవ్వాలని పిలుపునిచ్చారు. మసీద్ సెంటర్ నందు మానవహారం చేశారు. పర్యావరణాన్ని, మట్టిని, వాతావరణాన్ని రక్షించడమే భావి భారత ప్రధాన కర్తవ్యమని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది, పోలీస్ శాఖ సిబ్బంది, ఏలూరు జిల్లా ఓబీసీ ఉపాధ్యక్షులు లక్నవరపు భోగేశ్వరరావులతో పాటు వృక్ష అభిమానులు పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ నారాయణ యాజమాన్యానికి, పోలీస్ శాఖ, అటవీ శాఖ సిబ్బందికి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.
మన జంగారెడ్డిగూడెం పట్టణంలో నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో ఈ పర్యావరణ పరిరక్షణ అనే దానిపై ఒక అవగాహన సదస్సు ఈ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క క్యాంపస్ లో కొన్ని మొక్కలు కూడా నాటడం జరిగింది. ఈ యొక్క మొక్కలు మనకి ఏ విధంగా ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఏ విధంగా మనకి ఉపయోగపడతాయి అనే అంశంపై ఇక్కడ చర్చాగోష్ఠి జరిగింది. అదేవిధంగా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి ఈ మొక్కలు ఎంతో ఉపయోగపడవు, మొక్కలు ప్రతి ఒక్కరూ నాటాలి, మన యొక్క పర్యావరణ రక్షణని మనం కాపాడాలనే ఉద్దేశంతో ఈ రోజు ఒక ర్యాలీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ప్రజలందరూ కూడా ఇది గమనించి ప్రజలందరూ దీన్ని ఆచరణగా తీసుకుని ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటితే మన యొక్క భారతదేశం సస్యశ్యామలంగా ఉంటుంది. అలాగే మన రాష్ట్రం కూడా సుఖశాంతులతో సంతోషంగా ఉంటుంది. ఈ యొక్క చెట్టు మన జీవితానికి ఆయుష్, మన తల్లి లాంటిదని చెప్పి మేము భావిస్తూ ఈ రోజు ఈ యొక్క కాలేజీ యజమాని వారు చేయడం చాలా సంతోషం. ఇదే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ కూడా చేసి ఈ యొక్క పర్యావరణ పరిరక్షణని పవిత్రంగా భావించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గ్రామాల్లో పూర్తి స్థాయిలో శానిటేషన్, క్లోరినేషన్ పై దృష్టి సారించాలని జంగారెడ్డిగూడెం మండల అభివృద్ధి అధికారి కృష్ణప్రసాద్ అన్నారు. ఎంపీడీఓ కార్యాలయం నందు ఆయన ప్రత్యేకంగా సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఎప్పటికప్పుడు గ్రామాల్లో ఉన్న మంచినీటి ట్యాంకులను శుభ్రపరుస్తున్నట్లు వెల్లడించారు. ఏఎన్ఎం ద్వారా తాగునీటిని పరీక్షలు చేయిస్తున్నట్లు తెలిపారు. మంచినీటి ట్యాంకుల్లో క్లోరినేషన్ టాబ్లెట్స్ వేసి శుభ్రపరుస్తున్నట్లు తెలిపారు. పరిసర ప్రాంతాలలో మురికి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచించారు. జూలై, ఆగస్టు ఈ 3 నెలలు కూడా కొంచెం సీజనల్ డిసీజ్ ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సీజనల్ డిసీజ్ విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవాలి. అలాగే మా కార్యదర్శులందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రతి 56 వాటర్ ట్యాంకుల వరకు ఉన్నాయి మన దగ్గర. 56 వాటర్ ట్యాంకులు కూడా మేము క్లీనింగ్ చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా క్లోరినేషన్ చేయిస్తున్నాం. అలాగే డ్రైనేజీలో ఏమన్నా స్కిల్క్ ఉన్నట్లయితే అది కూడా క్లీన్ చేసాం. ఇంకా ఎక్కడైనా ఉన్నట్లయితే కూడా మేము యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాలను నిర్వహించమని అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు మన గ్రామంలో, మన మండలంలో జరగలేదు. అంచేత అందరూ కూడా, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఈ శానిటేషన్ విషయంలో ముఖ్యంగా మంచిగా వాళ్ళు ఇంటి దగ్గర ఎక్కడ కూడా ఈ చెత్త లేకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే మనకి కొన్ని గ్రామాల్లో ఈ వాటర్ టెస్టింగ్లు కూడా మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా చేయిస్తున్నాం. ఆ చేయించిన రిపోర్టుల ప్రకారంగా అయితే మనకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. ప్రాబ్లంలు ఎక్కడ లేవు. ఏఎన్ఎంలు అందరినీ కూడా ప్రతి గ్రామంలోనూ తిరగమని చెప్పడం, ఆదేశించడం జరిగింది. కాబట్టి ఈ 3 నెలలు కూడా ఈ సీజనల్ డిసీజ్ విషయంలో కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ క్లోరినేషన్ టాబ్లెట్లు వేసుకుని వాటర్లో అది ఒక 3-4 అవర్స్ తర్వాత మనకు అది వాటర్లో సింక్ అయిపోతుంది. కాబట్టి అప్పుడు మనం వాటర్ తీసుకుంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండదు. మన ప్రతి పిహెచ్సిలో కూడా క్లోరినేషన్ టాబ్లెట్లు అన్ని కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రద్ధలు పాటిస్తారని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళితుల అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో ఏర్పాటు చేయడం జరిగిందని, దానిని సక్రమంగా అమలు చేసే విధంగా తాను కృషి చేస్తానని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు. చింతలపూడి పట్టణంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం మంద కృష్ణ మాదిగ పుట్టినరోజు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ప్రతినిధులు విజయ, హైమావతి, ముక్తేశ్వరరావు, పల్లి శ్రీను, కూటమి నాయకులతో పాటు పట్టణంలో పలువురు ఎంఆర్పీఎస్ సభ్యులు పాల్గొన్నారు. ఎక్కడో హైదరాబాద్ ఉండొచ్చు, విజయవాడ ఉండొచ్చు, ఏలూరులో ఉండొచ్చు, కానీ మీకు ఇచ్చిన పాట ప్రకారంగా చింతలపూడి నుంచి నేను పరిపాలన కొనసాగిస్తున్నాను. నేను చాలా చాలా ఆనందిస్తున్నాను ఈ విషయంలో. మరి మనకు చాలా సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎక్కువగా మోసపోయింది దళితులే. మరి నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల విషయంలో మరి మంచి మేనిఫెస్టోని వాడు ఇవ్వడం జరిగింది. తప్పకుండా మేనిఫెస్టోలు ఏవైతే ఉన్నాయో దళితులకి వాటిని అమలుపరిచే విధంగా నేను తప్పకుండా కృషి చేస్తాను, మీకు మాటిస్తున్నాను. అలాగే చింతలపూడి నియోజకవర్గంలో దళితులు ఎక్కువ కాబట్టి ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఉద్యోగం కోసం చూసే వాళ్ళు ఉన్నారు. ఉన్నత చదువులు కూడా ఉన్నారు. ఎవరైతే ఉన్నత చదువులు చదువుకొని లేదా చదువుకోవాలనుకున్న వారికి ఉద్యోగం కోసం చూసే వారికి కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక ప్రణాళిక మేము సిద్ధం చేయబోతున్నాం. తప్పకుండా మీ యొక్క సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు వెళ్ళి చింతలపూడిని ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం తయారు చేయడం నాకు లక్ష్యం మీకు తెలియజేస్తున్నాను. ఆషాఢం వచ్చిందంటే అమ్మవార్లకు సారెను సమర్పిస్తుంటారు. చింతలపూడి పట్టణంలో కొవ్వూరుగూడెం ముత్యాలమ్మ తల్లికి ఆషాఢ సారెను సమర్పణ
అంబరాన్నంటింది. పాత బస్టాండ్ లో ఉన్న అభయాంజనేయ దేవాలయం నుండి కొవ్వూరుగూడెంలో ఉన్న శ్రీ ముత్యాలమ్మవారి ఆలయానికి మహిళలు పెద్ద ఎత్తున సారెను సమర్పించారు. ఊరేగింపుగా మేళ్ల తాళాలతో సారె పూలు, పళ్ళు, పిండి వంటలతో పాటు అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఆనాదిగా వస్తున్న ఆచారాన్ని తాము కొనసాగిస్తున్నామని తెలిపారు. భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. అమ్మవారికి హారతులు అర్పించారు. ప్రతి వ్యక్తికి వ్యాయామం అవసరమని, దీనివల్ల ఆరోగ్యంగా ఉంటారని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. పట్టణంలో గంటవారి వీధిలో నూతనంగా నెలకొల్పిన జిమ్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మధుబాబు, బీజేపీ నాయకులు నారాయణరావు, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు, జిమ్ యాజమాన్యం పాల్గొన్నారు. చింతలపూడి మండలం ధర్మాజిగూడెం గ్రామం మెయిన్ రోడ్డు మరమ్మతుల పనులను చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాధాన్యత కలిగిన రోడ్లపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు, అభివృద్ధి కావాలంటే తొలుత రోడ్లు బాగుండాలని తెలిపారు. చింతలపూడి నియోజకవర్గాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకువెళ్లాలనేది తన లక్ష్యమని, ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశగా కృషి చేస్తారని తెలిపారు. చాలా మంది పడిపోవడం చూశాను. లేడీస్, పిల్లలు, పెద్దలు అందరూ పడిపోతున్నారు. నేచర్లో కూడా చాలా పెద్దవి ఉన్నాయి. సో ఇది చూసినప్పుడు అనిపించింది, అరే ఇలాంటివి మనం చేయకపోతే కనీసము ప్రజలకు ఎటువంటి మనం మెసేజ్ ఇస్తున్నాము అనిపించి పీపీపీ మోడల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కొంతమంది కాంట్రాక్టర్స్ వాలంటీర్లు వచ్చి మరి వారు ఈ రోజున సపోర్ట్ చేస్తున్నారు. ఇదిగా వారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే లోకల్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ దగ్గర నుండి వాళ్ళ ఇంట్లో పనిలాగా చేపిస్తున్నారు, చూసుకుంటున్నారు. సో తప్పకుండా ఏంటంటే మేము ఏదైతే చెప్పామో చేస్తామో, తప్పకుండా చింతలపూడి నియోజక ప్రజల సంక్షేమం, అభివృద్ధికి మేము ఎల్లవేళ కృషి చేసి ఆదర్శవంతమైన నియోజకవర్గం చేయడం మాకు లక్ష్యం. గతంలో వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క రాయి కూడా పెట్టలేదు. వారికి లేదు, ఏదైనా కూడా బటన్ నొక్కే ప్రభుత్వం తప్పించి ఏం లేదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ల్యాండ్ స్లైడ్ విక్టరీ మరి ఇండియాకి ఇచ్చింది. ఆ నమ్మకంతో ఏదైతే ప్రజలు మాది పెట్టారో అది తప్పకుండా మేము అమలు చేయకుండా ప్రతి పని, ప్రతి సంక్షేమం 100% యాక్టివేషన్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. జంగారెడ్డిగూడ మండలం గురవేగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభులై వెలసిన మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు చేశారు. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలు జరిపించుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా చాట్రాయికి చెందిన శ్రీరామదూత హనుమాన్ భక్త బృందం వారు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. సదరు కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణ 1,46,395 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఆకుల కొండలరావు తెలిపారు. సుమారు 1,200 మంది భక్తులు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కొరగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జై హనుమాన్. ఈ రోజు స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావున రాష్ట్ర నలుమూల నుండి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకోవడం జరిగింది. ఆలయానికి వచ్చిన భక్తులకి ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది. దర్శనం అనంతరం ముఖమండపంపై ఉచిత ప్రసాదం, 11 గంటల నుంచి 2 గంటల వరకు స్వామివారి ఉచిత అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఆలయానికి వచ్చిన భక్తులు స్వామివారి మొక్కుబళ్ళు చెల్లించుకుని ప్రాకార మండపంలో అన్నప్రాసనలు, నామకరణలు, పాల పొంగల్ తయారు చేసిన స్వామివారికి సమర్పించుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. అలాగే ఈరోజు హనుమాన్ చాలీసా భక్త బృందాలు హనుమాన్ నామస్మరణతో ఆలయం మారుమోగడం జరిగింది. అదేవిధంగా ఆలయానికి వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వాహక గారైన ఆకుల కొండలరావు గారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కావున 50 మంది భక్తులు కూడా స్వామివారి ఆలయానికి చేరుకుని స్వామిని దర్శించుకుని స్వామికి గొప్పకు పాత్ర కాగలని కోరుతున్నాం. జై శ్రీరామ్. జంగారెడ్డిగూడెం మండలం గురవేగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామి వారి దేవస్థానం ఉపాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విశేష పూజలు చేశారు. ఉదయం 8 గంటల నుండి ప్రధాన అర్చకులు తునికిపాటి దుర్గా మహేష్ శర్మ ఆధ్వర్యంలో మండపారాధన, పుణ్యహవచనం, మూల విరాట్ కు పంచామృత అభిషేకం, లక్ష్మీ గణపతి హోమం, నేరాజన మంత్రపుష్పం వంటి కైంకర్యాలు చేశారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 12వ తేదీ స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా అయ్యప్ప స్వామివారికి విశేష పూజాది కైంకర్యాలు నిర్వహించనున్నట్లు
పూర్తి వివరాలకు 6305982909 నెంబర్ ను సంప్రదించాలని కోరారు. क्षत्रुभ्य नमो नमः अश्वाभ्यश्वपदेभ्यश्च वो नमः दासाभ्यर्हश्चयेत एकेजो भयादुदः गावो. బొట్టాయిగూడెం మండలం అచ్చయ్యపాలెంలో దారుణం చోటు చేసుకుంది. కొడుకు మద్యానికి బానిసయ్యాడని మందలించినందుకు తల్లి, చెల్లి, బావ మీద కత్తితో దాడి చేసిన సంఘటన సంచలనంగా మారింది. ములపర్తి రాజు అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతనిని తల్లి, బావ, చెల్లి మందలించారు. దీంతో వారిపై దాడికి పాల్పడ్డాడు. క్షతగాత్రులను బొట్టాయిగూడెం సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కొడుకు ప్రవర్తనపై బొట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ లో తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కక్ష పెంచుకొని కత్తితో దాడి చేసినట్లు సమాచారం. బాధితుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సర్లే తాళం పగిలిపోతే గొడవలు అవుతుందని చెప్పేసి వదిలేసి ఆ మమ్మల్ని ఇంటికి భోంచేసి వెళ్ళాం. కారం పట్టుకొని కత్తి పట్టుకొని వచ్చాడు. నలుగురు మా అన్నం తిన్నాము. తినేసి కమ్మన్నం తిన్నాము. కారం మొహని కొట్టి గొడవడానికి వస్తే ఇంకా అంతర్మూలం అది ఎవరు స్మోక్ చేయడం అంతా ఈ మధ్యన గంజాయి అంటున్నారు కానీ మాకు తెలియదు. తాగుతున్నాడేమో అన్నారు. మామూలుగా టాక్ ఉంది కానీ ఫ్లాట్ అయితే మాకు తెలియదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. వెల్కమ్ బ్యాక్. ఏలూరు పార్లమెంట్ సభ్యునిగా భారీ మెజార్టీతో గెలుపొంది ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి ఏలూరు వస్తున్న పుట్ట మహేష్ యాదవ్ ను టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో పుట్ట మహేష్ యాదవ్ ను జంగారెడ్డిగూడెం పట్టణ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, సీనియర్ నాయకులు మద్దిపాటి నాగేశ్వరరావు, చెరుకూరి శ్రీధర్, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కోనేటి చంటి, నంగులూరి జగత్, గెడా సుబ్రహ్మణ్యం, పాకనాటి అంజుబాబు, వరికూటి ధర్మయ్య, ఈర్ని సూరిబాబు, నాని, క్రిష్, తెలగారపు సాయి, సాయిల రాంబాబు, సాగర్, సన్నీ, గణేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో 13 అడుగుల భారీ కొండ చెలువ ప్రత్యక్షమైంది. ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలకు భారీ కొండ చెలువ కనిపించడంతో తోటి కార్మికులతో కలిసి దానిని హతమార్చారు. ఒక్కసారిగా కొండ చెలువ ప్రత్యక్షం కావడంతో కిలోమీటర్ దూరం పరిగెత్తిన కూలీలు, స్థానికులు గుణపాల సహాయంతో కొండ చెలువను హతమార్చారు. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయతీ పరిధిలో చల్లవారిగూడెం గ్రామంలోని R&R కాలనీ ప్రాంతంలో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయనున్నామని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కృష్ణప్రసాద్ తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సిటీ న్యూస్ తో వెల్లడించారు. R&R కాలనీలో అక్కడున్న ప్రజలు లాస్ట్ టైం నా దగ్గరకు వచ్చి స్కూలు ఒకటి ఏర్పాటు చేయమని అడిగి ఉన్నారు. దాన్ని మేము వెంటనే జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అక్కడికి ఏజెన్సీ మండలాల నుంచి ఉన్న వాళ్ళు ఏ మండలాల నుంచి వచ్చారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసాం. అక్కడ ఒక స్కూల్ని బైఫర్కేట్ చేసి అక్కడ ఉన్న స్కూల్ని ఒకటి రద్దు చేసి ఇక్కడ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక షెల్టర్ చూడమని చెప్పడం ద్వారా మనం ఒక 2 బిల్డింగ్లు
చూడటం జరిగింది. అన్నీ కూడా శుభ్రం చేయించాం. ఈ వారంలోనే మనం అక్కడ ఒక టీచర్ని రప్పించి అక్కడ స్కూల్ కూడా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు స్కూల్ రన్ చేస్తున్నాం. హై స్కూల్కి వెళ్ళే పిల్లలైతే తాడుపోయి వచ్చి చదువుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఈ 1-2 తరగతుల పిల్లలు ఆ చల్లవరగూడెం వస్తున్నారు. అక్కడ వరకు రావక లేకుండా వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి చదువుకునేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఆల్రెడీ అది ప్రాసెస్ లో ఉంది. ఈ 10 రోజుల్లో మనకి అది కూడా కార్యక్రమం కూడా జరిపిస్తామని తెలియపరుస్తున్నాం. అంగన్వాడీ పిల్లలందరికీ కూడా వాటర్, కాచిన వాటరే ఇమ్మని చెప్పడం జరిగింది. అలాగే అంగన్వాడీ స్కూల్స్ లో నీట్నెస్ మెయింటైన్ చేయమని, ప్రతి చోట ఎక్కడైనా కానీ ఏమైనా డస్ట్ ఉన్నట్లయితే మా గ్రామ పంచాయతీ సెక్రటరీకి ఇమీడియట్గా తెలియపరిస్తే వాళ్ళు వచ్చి ఈ శానిటేషన్ చేస్తారని చెప్పడం జరిగింది. అది కూడా యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాం అన్ని గ్రామాల్లోనూ. విషయాలన్నింటిలో ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాను. నిడదవోలు మండలం తిమ్మాపురంలో వేంచేసి ఉన్న కోట సత్యమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. రాజమహేంద్రవరం గ్రామానికి చెందిన భక్తులు అమ్మవారికి బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి వి సూర్య ప్రకాష్ పాల్గొన్నారు. గడగడ్డాల్లో ఊరేగి గడచెత్తి నేను గడ్డాల్లో అన్నింటిలో నేనే ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విద్యుత్ శాఖ వెబ్సైట్ ద్వారానే కరెంటు బిల్లులు చెల్లించాలంటున్న జంగారెడ్డిగూడెం ఏడీఈ ప్రసాద్. జంగారెడ్డిగూడెం మండలం తాడువై పంచాయతీ పరిధిలో ఆరెంజర్ కాలనీలో ప్రైమరీ స్కూల్ ఏర్పాటు చేస్తామంటున్న ఎంపీడీఓ కృష్ణప్రసాద్. పర్యావరణ పరిరక్షణపై ర్యాలీ చేసిన జంగారెడ్డిగూడెం నారాయణ విద్యా సంస్థల విద్యార్థులు. పాల్గొన్న సిఐ రాజేష్ కుమార్. చింతలపూడిలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్. బొటాయిగూడెం మండలం అచ్చయ్యపాలెంలో మద్యానికి బానిసై తల్లి, బావ, చెల్లిపై దాడి చేసిన రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.